కాఫీలు తాగామా, టిఫిన్లు చేసామా, తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా. ఇట్లా కాకుండా ఈరోజు ఎట్లనా యూస్ఫుల్ ఉండాలని చెప్పేసి బ్రైటన్ చూడడానికి పోతున్నాం. లండన్ నుంచి ఒక 1.5 hour ట్రావెల్ ఉంది. పోతూ పోతూ సీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచిగా గ్రీనరీ, వెదర్. అనిరుద్ డిఎస్పీ ఇంకా తమన్ గారిది రౌండ్ వేసే లోపే సిటీ కూడా వచ్చేసింది. సిటీ మొత్తం లైవ్లీ ఉంది. అందరు టూరిస్ట్స్ అందరు ఇన్ని ఉన్నారు బీచ్ వ్యూ చూడడానికి. ఇప్పుడు చూడండి, ఆహా, గ్రే స్కైస్, సన్సెటింగ్ టైం నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్లా బీచ్ వ్యూ చూసుకుంటా బాస్కెట్బాల్ కోర్టు కనిపించింది. ఫాదర్ అండ్ సన్ ఆడుతూ ఉండే. సో మాకు కూడా ఆడబద్దయింది, పోయి అడిగేశాను. ఆయన ఇష్ట ప్రకారంగా కాంపిటేటివ్గా 2-on-2 ఆడినాం. మేము చూడడానికి మంచిగా పాండాస్ టీంలో ఉన్నాం, బ్లాక్ అండ్ వైట్ వేసుకొని. ఆ లెఫ్ట్, ఆ రైట్, అయ్యో లాగేశాడే. బాల్ అయితే కాపాడేసినాం. ఇంత మంచి సేఫ్ తర్వాత ఒక 3-pointer అవుతుందబ్బా. అది లెక్క తగ్గేదేలే. ఒకటి అమ్మ బంటి, అంకుల్ ఫామ్లో ఉన్నారుగా. గేమ్ అయితే అయిపోయింది. పాయింట్స్ వచ్చేసి వాళ్ళకి 8, మాకు 7. గేమ్ అయితే వాళ్ళు గెలిచిండ్రు, కానీ మేమైతే ఆడియన్స్ హృదయాన్ని గెలుచుకున్నాం. ఇప్పుడు సిటీ సెంటర్ నుంచి కొంచెం దూరంలో రాయల్ పవిలియన్ అని ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ ఉంది బ్రైటన్లో. క్రేజీ ఆర్కిటెక్చర్, మీరే చూడండి ఎంత బాగుందో, ప్యాలెస్ లాగా. మన మీద బాగుందని కూర్చుంటే గంటేసారే. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారే, ప్రాబ్లంలో ఉంటే ఇంకా పెట్రోల్ పోస్తారు దాని మీద. వాడిని రమ్మన్నా వాడు రావట్లేడు. షాప్ వచ్చి ముందు వెళ్ళిపోండి అని అంతసేపు ఉంటాడేమో వాడు. అది చూడ అసలు చూడ అసలు కంటెంట్ ఇస్తుంటే నాకైతే వాడేది నెక్స్ట్ లెవెల్. ఏం బాయ్, మా ఆర్టిస్ట్ తోటి కొద్ది మాటలు, ఇంపార్టెంట్ వర్డ్స్ ఆఫ్టర్ ప్లేయింగ్. అది చాలా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మన ఇండియాలో లేవు అవన్నీ, ఈడ క్రేజీ ఉన్నాయి. ఇది మా అన్ఫిల్టర్డ్ ఫన్ అన్నట్టు మాట. ఈ లోకం ఈడ పోతుందిరా మోనిష్. ఎందుకురా? ఈ వీగన్ పర్ఫ్యూమ్ అంటారా. ఎంత పీస్ఫుల్ డే. ఇది మా బ్రైటన్ ట్రిప్. మీరు కూడా ఎప్పుడైనా ఫ్యామిలీతో పాటు కానీ లేకపోతే ఫ్రెండ్స్తో పాటు కానీ బ్రైటన్ రావాలనుకుంటే
జస్ట్ ఏ ప్లాన్ లేకుండా వచ్చి చిల్ అవ్వచ్చు. 100% రికమెండెడ్.